బీసీలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు మంత్రి సవిత. టీడీపీ పార్టీ మొదటి నుంచి బీసీలకు అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం నా బీసీలు అంటూ వారిని మోసం చేసిందని ఆమె దుయ్యబట్టారు. గత ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో కోతలు విధించిందన్నారు. బీసీలకు 39,000 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం తమదే అన్నారు. అదే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం నా బీసీలు నా బడుగు బడిహీన వర్గాలను ఓటేయించుకుని బీసీల ద్రోహి ఎవరో మనందరికీ తెలుసు. మరి ఈ 6 నెలల్లోనే బీసీలకు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలు రాజకీయంగా కూడా గత ప్రభుత్వంలో ఏం చేశారో మనకు తెలుసు. నామినేటెడ్ పోస్టులు బీసీలు కేటాయించే 34% 24% తగ్గించి రాజకీయంగా బీసీలు ఎదగకూడదన్నదే గత ప్రభుత్వ లక్ష్యం. మరి మేము మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితోనూ మరి బీసీ మినిస్టర్స్ అందరితోనూ కూడా మీటింగ్ పెట్టాం. బీసీ మినిస్టర్స్ అందరితోనూ మీటింగ్ పెట్టి 34% రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులకు ఏ విధంగా అయితే మనం కార్యాచరణ తీసుకోవాలా అనే నిర్ణయం కూడా తీసుకున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మన బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కార్పొరేట్ స్కూల్కు ధీటుగా కూడా మన స్కూల్స్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయిస్తూ నిధులు కూడా